ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ నెల 4న కలెక్టరేట్ల ముందు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో మాల మహానాడు నాయకుల సమావేశం జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మాల సంఘాలు అన్నీ కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి ఈ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 4న జిల్లాలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన దీక్షకు మాలలు, మాల ఉపకులాలు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు తలమల్ల యాదగిరి, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేకల సైదులు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు సంద యాదగిరి, మాల మహానాడు సీనియర్ నాయకులు కట్ట శ్రీనివాస్, గండమల్ల శ్రీను, యనమల్ల పురుషోత్తం, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగినది. ఈ వర్గీకరణ విషయాన్ని సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక చిన్న తప్పిదాన్ని ప్రభుత్వం దాన్ని బూచిగా చూపిస్తూ దళితులను విడదీసి పబ్బం గడుపుకోవడానికి ఒక ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వ్యక్తికి సంబంధించి ఆయనను ముందలు పెట్టి వర్గీకరణ చేస్తూ అదేవిధంగా రేపు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకు వెళ్తున్నటువంటి పద్ధతి కనబడతా ఉన్నది. కాబట్టి ఎస్సీ వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని జరగకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగినది. దానికి నిరసనగా రేపు పెద్ద ఎత్తున 4వ తారీఖు రోజున కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాము. అందరూ తరలి రావాలని కోరుకుంటూ మన భవిష్యత్తు కార్యాచరణ చేస్తూ భవిష్యత్తు పిల్లలకు మంచి పునాది వేయాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మాలలందరూ ఐక్యమై 4వ తారీఖున ఖచ్చితంగా అందరూ కలెక్టరేట్ దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 4వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మాల సంఘాలన్నీ కలిసి వర్గీకరణ వద్దనే మా నిరసన తెలియజేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాలలు, మాల ఉపకులాలు, విద్యార్థులు, యువతలు, మహిళ నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకోవాలని మాల సంఘాల తరపున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత సర్వోత్తమ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పును రివ్యూ చేయవలసిన అవసరం ఉందని మా యొక్క వాదనను వినిపించుకొని రివ్యూ చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉపవర్గీకరణ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశం మొత్తానికి సంబంధించిన ఎస్సీ సమస్య కనుక ఎస్సీలందరూ కలిసి మనం రాజ్యాధికారం సాధించుకోవాల్సిన తరుణంలో ఈ విధంగా వర్గీకరణ కోసం కొట్టుకోవడం బాధాకరమని మనం భావిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎస్సీ పక్షాలన్నీ కలిసి ఉండడానికి పోరాటం మేము చేస్తున్నాం. మా వాదన వినవలసిందిగా కోరుతాం. 4వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులందరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ పోరాటం చేయటం జరుగుతుంది. 4వ తారీఖు నాడు నిరసన చేయటకు మాల కుటుంబాలు ప్రతి ఒక్కరు గ్రామాన పట్టణ ప్రాంతాల పల్లెటూరు ప్రాంతాల అందరూ కలిసి ఖచ్చితంగా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన దళితులను దృష్టిలో పెట్టుకొని దళితులకు ఏం కావాలి వాళ్ళకి రిజర్వేషన్ పెంచే విధంగా చూడాలి తప్ప దళితులను విడదీసే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మాలలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే 4వ తారీఖు నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్.